భరత వ్యాసుల వారు ఇవన్నీ ఎందుకు రచించారు ఈ కథలన్నీ అని మీకు అనిపించవచ్చు. కానీ మీరు ఇందులో ప్రధానమైన విషయాన్ని నేను ధ్రువోపాఖ్యానం చెప్పే ముందు ఒకటి చెప్తాను, మీరు ఆ కోణంలో దీన్ని వినండి. సాధారణంగా ఎవరికైనా జ్ఞానం అనేటటువంటి దాని పట్ల, వైరాగ్యం అన్న దాని పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుందండి? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అన్నమాట. భోగమే అనుభవించినటువంటి వాడికి వైరాగ్యం అన్న మాటకు అర్థం ఎక్కడుంది? పైగా పోని ఏదో కోపం వచ్చింది, కోపం వస్తే ఎటువైపు కడతాడు? కోపం వస్తే ఏదో ఇల్లు విడిచిపెట్టి పోతాడు, ఎక్కడికో అటు పోతానంటాడు, ఇటు పోతానంటాడు, అమ్మ మీద కోపం వచ్చింది, నాన్న మీద కోపం వచ్చింది అంటాడు. ఎవరి మీదో కోపంతో ఈశ్వరుడి పాదాలు అట్టుకుంటాననేవాడు ప్రపంచంలో ఉండడుగా. ఒకవేళ ఉన్నాడు అనుకోండి, అలా ఉన్నవాడికి నారదుడు ఎదురొచ్చి మాట్లాడగా ఒకవేళ మాట్లాడాడు అనుకోండి, 5 ఏళ్ల వాడు తపస్సు చెయ్యలేడుగా, ఒకవేళ చేశాడు అనుకోండి, జన్మ జన్మాంతరములు తపస్సు చేసిన వాళ్ళకి దొరకనటువంటి శ్రీమన్నారాయణ దర్శనము అత్యంత దుర్లభమైనది దొరకదుగా, ఒకవేళ దొరికింది అనుకోండి, వాడు మోక్షాన్ని కోరకుండా